రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అనంతపురం జిల్లా రాప్తాడులోని ఆయన నివాసానికి పోలీసులు వచ్చారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వెనుదిరిగారు. వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా పాపిరెడ్డిపల్లిలో హెలీప్యాడ్ దగ్గర చోటు చేసుకున్న పరిణామాలపై తోపుదుర్తితో పాటు పలువురు వైసీపీ నాయకులపై కేసు నమోదైంది. ఈ కేసులో తోపుదుర్తిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఇంటికి వెళ్లారు. కానీ తోపుదుర్తి అందుబాటులో లేరు. అతని కోసం కుటుంబ సభ్యుల్ని ఆరా తీయగా ఎక్కడికి వెళ్లారో తెలియదని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లి ముందస్తు బెయిల్ కు తోపుదుర్తి ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. ఇదే కేసులో పైలట్ అనిల్ కుమార్ కు రెండో నోటీస్ ఇచ్చారు. మే 2వ తేదీన అంటే రేపు చెన్నై కొత్తపల్లిలోని రామగిరి పోలీస్ సర్కిల్ కార్యాలయానికి ఖచ్చితంగా రావాలని నోటీసులో పేర్కొన్నారు. పైలట్ అనిల్ కుమార్ విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని పోలీసులను పైలట్ అనిల్ తరపు న్యాయవాదులు కోరినట్లుగా సమాచారం. మనం చూసాం హెలీప్యాడ్ దగ్గర జరిగినటువంటి ఘర్షణ. మనకి ఏదైతే విండో 1లో కనిపిస్తున్నటువంటి విజువల్స్ ఆ రోజు జరిగినటువంటి విజువల్స్ అనమాట. హెలీప్యాడ్ వచ్చిన తర్వాత అక్కడికి ఒక్కసారిగా జనం రావడము, దాంట్లో ఎట్లా జరిగింది, సాంకేతిక లోపం తలెత్తిందన్నారు. తర్వాత అది మళ్ళీ ఏ విధంగా పైలట్స్ తీసుకెళ్లారు, ఇట్లా చాలా అనుమానాలు అయితే వచ్చాయి. దీంట్లో పొలిటికల్ హైడ్రామా కూడా చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తోపుదుర్తి ఇంటికి వెళ్తే ఆయన అందుబాటులో లేకపోవడం, ఆయన మళ్ళీ అజ్ఞాతంలో ఉండి బెయిల్ గురించి ప్రయత్నించడం, పైలట్ కూడా ముందు ఒకసారి విచారణకి హాజరు కాకపోవడం, రేపు ఖచ్చితంగా రావాలని చెప్పడం. మరి విచారణకి హాజరవుతారా రారా అనేది తెలుసుకుందాం. ఈ ఇష్యూకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రామాంజనేయులు ద్వారా. రామాంజనేయులు. ఆశా, వైసీపీ నేత రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. హెలీప్యాడ్ ఆ రోజు జగన్ పర్యటన సందర్భంగా అక్కడ జరిగినటువంటి ఘటన అనంతరము ఈ ఎపిసోడ్ పలు రకాలుగా మలుపులు తిరుగుతూ వచ్చింది. ప్రధానంగా అక్కడ హెలీప్యాడ్ దెబ్బతిన్న ఘటన పైన కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డితో పాటు పలువురు మీద ఈ కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ కేసుకి సంబంధించి ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇవాళ రామగిరి పోలీసులు అనంతపురంలో ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే ఇంట్లో కుటుంబ సభ్యులు ఆయన అందుబాటులో లేరని చెప్పారు. పోలీసులు అక్కడి నుంచినే ఆయనకు ఫోన్ ద్వారా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన ఫోన్ లో కూడా అందుబాటులోకి రాలేదని చెప్పేసి పోలీసులు తెలియజేశారు. ఆయన ప్రకాష్ రెడ్డిని వాస్తవంగా ఇవాళ అరెస్ట్ చేయడానికే పోలీసులు వెళ్లారు. గతంలోనే ప్రకాష్ రెడ్డికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ప్రకాష్ రెడ్డి అందుబాటులో లేకోకుండా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నారు. అయితే ముందస్తు బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేసుకుని బెయిల్ వచ్చిన తర్వాత పోలీసులకి విచారణకి హాజరు అవుతారా అనేది మాత్రం సమాచారం ఉంది. చాలా రోజుల నుంచి కూడా ఒక కుటుంబ సభ్యులకి తప్ప ఎక్కడ పార్టీ లీడర్లకి కానీ కార్యకర్తలకు కానీ ఆయన అందుబాటులో ఉన్నట్టు అయితే కనిపించడం లేదు. అయితే ఇదే కేసుకి సంబంధించి పైలట్ అనిల్ కుమార్ కూడా మరోసారి ఇవాళ నోటీసులు అందజేశారు. రేపు మే 2వ తారీఖున చెన్నై కొత్తపల్లిలోని రామగిరి పోలీస్ సర్కిల్ కార్యాలయానికి ఆయనకు విచారణకి రావాలని చెప్పేసి నోటీసు అందజేయడం జరిగింది. అయితే ఈ పైలట్ అనిల్ కుమార్ విచారణకి వస్తారా రారా అనేది అయితే మాత్రం డౌట్ గానే ఉంది. గతంలోనే పైలట్ శ్రేయస్ జైన్ కూడా ఏప్రిల్ 16వ తారీఖున విచారణకి హాజరయ్యి ఆయన ఈ కేసుకి సంబంధించి ఆయన విచారణకి హాజరవుతారు. ఆ రోజు మాత్రం పైలట్ అనిల్ కుమార్ హాజరు కాలేదు. ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చారు. మరి అయితే ఇతను రావడానికి మాత్రం డౌట్ గానే ఉందని చెప్పేసి పోలీసులు తెలియజేస్తున్నారు. అంటే ఉద్దేశపూర్వకంగానే ఈయన పైలట్ విచారణకు హాజరు కావటం లేదా ఏది అనేది మాత్రం దాని మీద సందిగ్ధత అయితే. మరి ఈసారి అంటే రేపు గనక పైలట్ విచారణకు రాకపోతే నెక్స్ట్ స్టెప్ ఏమనుకోవచ్చు రామాంజనేయులు? మూడోసారి కూడా మళ్ళీ నోటీస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మూడోసారి కూడా నోటీస్ కి ఆయన హాజరు కాక రెస్పాండ్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు తెలియజేశారు. మరి ఆయన న్యాయవాదుల ద్వారా ఆయన విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టు కొంత అయితే సమాచారం ఉంది.